పాలిసెట్ ఎంట్రన్స్ ఫలితాలలో స్టేట్ సెకండ్ ర్యాంకు, జిల్లా నంద్యాల అండ్ కర్నూలు జిల్లా ఫస్ట్ ర్యాంకు కుర్వా సాత్విక్ అనే అబ్బాయి సాధించడం జరిగింది. ఈ వీళ్ళకి స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మన రాష్ట్ర మంత్రివర్యులైన న్యాయశాఖ మంత్రివర్యులైన ఎంఎండి ఫరూక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ర్యాంకులు సాధించారో మా విద్యార్థులకు వారి యొక్క అభినందనలు తెలియజేస్తూ మరియు వాళ్లకు మెమోంటోలు అందజేస్తూ వారి యొక్క ఆశీస్సులను అందజేయడమే జరిగింది. రాష్ట్ర మంత్రివర్యులైన ఎన్ఎండి ఫరూక్ గారికి మా మేఘనా కోచింగ్ సెంటర్ తరఫున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కూడా రాష్ట్ర మంత్రివర్యులైన ఎన్ఎండి ఫరూక్ గారు వారి యొక్క అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మరియు ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి నా మేఘనా కోచింగ్ సెంటర్ తరఫున వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉపస్థితులైన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కుర్వా సాత్విక్. నేను నంద్యాల జిల్లా నుంచి పాలిసెట్ ఎగ్జామ్ని రాశాను. దీనిలో సఫలీకృతమయ్యి నేను స్టేట్ వైడ్ 2వ మార్కులు సాధించాను. 120కి గాను 119 మార్కులు సాధించాను. స్టేట్ వైడ్ 43వ ర్యాంకు సాధించాను. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1వ ర్యాంకును సాధించి ఉత్తీర్ణున్నయ్యాను. ఎన్ఎండి ఫరూక్ గారి చేతుల మీదుగా నేను బొకేను మరియు షీల్డ్ని తీసుకున్నాను. ఇదంతా నాకు గర్వకారణము. మేఘనా కోచింగ్ సెంటర్ కార్యదర్శి గారైన జయసింహారెడ్డి సార్ గారికి మరియు నాకు పాఠాలు బోధించిన అధ్యాపక బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదములు.